సో రేషియో ప్రపోర్షన్స్ నుంచి ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇంకా ఇవి చాలా టఫ్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సో ఈ మెథడ్స్ కొంచెం బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ సింపుల్ క్వశ్చన్ సింపుల్. ఒక పాఠశాలలో బాలురు బాలికల యొక్క నిష్పత్తి 2:5. మొత్తం విద్యార్థులు 350 మంది. అయితే బాలికలు ఎంతమంది? అండ్ క్వశ్చన్ చదవగలిగే క్వశ్చన్ అర్థమైపోవాలి మీకు. అప్పుడే మీకు రేషియో ప్రపోర్షన్స్లో మీరు ఫాస్ట్గా ఉన్నారనేసి అయితే అనుకోవచ్చు. అండ్ పాఠశాలలో బాలికల నిష్పత్తి 2:5. ఇద్దరు 2:5 అంటే 2:5 బాయ్స్ అండ్ గర్ల్స్. అయితే ఎన్ని అన్నాడు? మొత్తం 7 భాగాలుగా తీసుకోవచ్చు మనం ఇది. సో 7 భాగాలు. అయితే వాడు ఏమన్నాడు? మొత్తం విద్యార్థులు 7 భాగాలు అనేవి 350 అన్నప్పుడు ఒక భాగం ఎంత? క్వశ్చన్ మార్క్ రావాలి మీకు, వెంటనే మైండ్లో ఫ్లాష్ అయిపోవాలి. ఒక భాగం ఎంత అనేది మీరు వెంటనే తీసుకోవాలి. 7 భాగాలు 7 35 కాబట్టి 50. ఒక భాగం అనేది 50తో సమానం. మనకి అర్థమైందా? ఒక భాగం 50తో సమానం అన్నప్పుడు వాడు ఏం అడిగాడు? బాలికలు ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అన్నాడు. 5 భాగాలు ఎంతమంది? 5 5లు 25 కాబట్టి 250. సింపుల్గా వచ్చేసింది కదా. సో అంత సింపుల్గా ఉండిద్ది ఆన్సర్. మీకు పాయింట్ అర్థమైద్దని అనుకుంటున్నాను. ఒక పాఠశాలలో బాలురు బాలికల యొక్క నిష్పత్తి 2:5. మొత్తం విద్యార్థులు 350 మంది అయితే బాలికలు ఎంతమంది? సో వాడు ముందుగానే ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు 2:5. మొత్తం 7 భాగాలు అనుకున్నాం, ఎందుకంటే బాయ్స్ 2 భాగాలు, గర్ల్స్ 5 భాగాలు ఉన్నారు. సో 7 భాగాలు 350 అయినప్పుడు ఒక భాగం ఎంత? సో మల్టిప్లై చేసుకుంటే మనం అక్కడ డివైడ్ చేసుకుంటే మనకు ఒక భాగం 50 వచ్చేసింది. సో ఒక భాగం 50 అయినప్పుడు 5 భాగాలు ఎంత? వాడు క్వశ్చన్ అడిగింది బాలికలు కాబట్టి 5 భాగాలు ఎంత అంటే 250. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇంక పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.